హే గైస్, మన స్టాక్ మార్కెట్ లో వచ్చేసి గ్రో యాప్ అనేది మీ అందరికి అయితే తెలిసే ఉంటుంది కదా. ఈ గ్రో యాప్ అనేది ఐపీఓ అనేది లాంచ్ అయిందనమాట. ఇది 4వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యాప్ నవంబర్ 12వ తారీఖున స్టాక్ మార్కెట్ లో అయితే లిస్ట్ అవబోతుంది గైస్. మీలో ఎంతమందికి దీని మీద ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఇది 1 ఇయర్ తర్వాత ఎంత పెరుగుతుందో దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు చెప్తాను చూడండి. దీని షేర్ ప్రైస్ వచ్చి 114 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఈ వీడియో చూసేటోళ్ళు అయితే ఏం చేయకపోయినా పర్లేదు గైస్, ఒక లైక్ అయితే చేసుకోండి చాలు. ఇదైతే వీడియో అయితే మొదలెడతాం గైస్. గ్రో యాప్ అనేది ఇండియాస్ నెంబర్ 1 బెస్ట్ యాప్ అనమాట బ్రోకరేజ్ లో. ఈ యాప్ అనేది స్టాక్ మార్కెట్ లో అయితే ఇప్పుడు నవంబర్ 12వ తారీఖున అయితే స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవబోతుంది. ఇది 1 ఇయర్ తర్వాత కూడా ఎంత దీని షేర్ ప్రైస్ ఎంత పెరగచ్చు ఎంత తగ్గొచ్చు అనేది ఇంకో యాప్ తో ఇప్పుడు కంపేర్ చేయబోతున్నాం. ఇంకో యాప్ ని చూద్దాం. నెంబర్ 2 వచ్చేసి ఏంజల్ వన్ యాప్ అనమాట. ఈ యాప్ తో గ్రో యాప్ తో కంపేర్ చేసి చూద్దారండి. ఏంజల్ వన్ అనేది 2020లో స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అయింది. ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు దీని షేర్ ప్రైస్ అనేది 250 రూపీస్. ఇప్పుడు ప్రస్తుతం షేర్ వాల్యూ ప్రైస్ వచ్చి 3000 రూపీస్ అయితే దీని షేర్ ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు అంటే 10 టైమ్స్ ప్రాఫిట్ అనేది దీంట్లో ఏంజల్ వన్ అనేది మనకి ఇచ్చింది. నెంబర్ 2 పొజిషన్లో ఉండి ఏంజల్ వన్ మనకి 1 ఇయర్లో 3000 పాయింట్స్ దాకా హిట్ అయింది. అంటే గ్రో యాప్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ యాప్ అనేది ఎలా లేదనే 1 ఇయర్లో ఒక 1000 పాయింట్స్ అయితే ఈజీగా హిట్ అవుతుంది. నేనైతే ఒక 50 షేర్లు అయితే బై చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమంది బై చేయాలనుకుంటున్నారు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. నా అంచనా అయితే కరెక్ట్ అయితే 1 ఇయర్ లోపు గ్రో యాప్ అనేది 1000 పాయింట్స్ అనేది ఈజీగా హిట్ అవుతుంది. ఈ షేర్ అయితే తీసుకోకపోవడం అయితే అది మీ చేతుల్లో ఉంది. మీరు కూడా కొద్దిగా చూడండి. చాలా మంది ఏంటంటే స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలని చెప్పి చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా ట్రేడింగ్ చేసి వాళ్ళ డబ్బులు అయితే పోగొట్టుకుంటారు. అలాంటి వాళ్ళకైతే ఇది పనికొస్తుంది అనమాట. ఏంటంటే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టైం వస్తాం కాబట్టి మనకు అంత ప్రాఫిట్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, లాస్ అనేది తక్కువ అవుతుంది అనమాట. స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చేటోళ్ళు ఏంటంటే ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేయొద్దు, స్టాక్స్ లో ట్రేడింగ్ చేయండి కావాలంటే, అంతేగాని ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ చేసి లాస్ అవ్వద్దు. ఈ వీడియోకి ఎంత గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ 12వ తారీఖు అయితే వీడియో అయితే చేస్తాను. అప్పుడే ఎందుకంటే అప్పుడు స్టాక్ మార్కెట్లో గ్రో యాప్ అనేది లిస్ట్ అవుతుంది కదా.